సండే స్పెషల్ ఏంటంటే జీడిపప్పు చికెన్ సూప్ అన్నమాట. దీన్ని ఎలా తయారు చేయాలంటే జీడిపప్పు, 2 యాలచి, 1 ఉల్లిపాయ, 1 టమాటా వేసి మిక్సీలో గ్రైండ్ చేసి మెత్తగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కుక్కర్ కానీ పాన్ కానీ పెట్టుకోండి, తొందరగా అయిపోతుంది. లేదు మీరు ఇష్టం లేకపోతే పెనంలో బాండిలో కూడా చేసుకోవచ్చు. మేమైతే కుక్కర్లో కానీ పాన్లో కానీ పెట్టుకోండి, తొందరగా అయిపోతుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఎలాచి, కొంచెం చెక్క, 2 బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు, కొంచెం వేస్తే చాలు. తర్వాత కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసేసుకోండి. బాగా ఇవి ఫ్రై అవ్వని ఆయిల్లోనే కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. తర్వాత చికెన్ కడిగి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ చికెన్ కూడా వేసి బాగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలి బాగా. అది కూడా తగినంత ఉప్పు, కొంచెం పసుపు, తర్వాత కారం, తర్వాత ధనియా పొడి, ఇవంతా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. అట్లే ఫ్రై అయిన తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా గరం మసాలా వేసుకున్న కాసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫుడ్ కలర్, మీకు కలర్ఫుల్గా కావాలనుకుంటే మీకు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, అవసరం లేకపోతే మానేసేయండి. తర్వాత ఇందులో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ జీడిపప్పు పేస్ట్ అన్నమాట. ఈ పేస్ట్లోనే ఉంది ఈ చూపు టేస్ట్ అంతా. ఈ పేస్ట్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. గిన్నె మంట ఎక్కువ పెట్టబాకండి, మాడిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బాగా తగిన నీళ్ళు పోసుకోండి. కొంచెం నీళ్ళు ఎక్కువే పోయండి, ఎందుకంటే ఇది చూపు కదా, వాటర్ బాగా ఎక్కువ పోసి ఒక 2 విజిల్స్ పెట్టుకోండి. ఇంకా విజిల్ పెట్టి కుక్కర్ చల్లారినాక మూత తీసేసి అందులో కొత్తిమీర వేసుకొని దించేసుకొని ఇడ్లీకి కానీ, దోశకి కానీ, పూరికి కానీ తిని చూడండి. చాలా సూపర్గా ఉంటుంది చికెన్ జీడిపప్పు.